ఆహా ఏమి రుచి. వదిలే, ఈరోజు ఇంట్లోని ఆవకాయలు పెడుతున్నాం. అన్నీని ఆఫీస్ పంపించేసి ఇంటికి వచ్చే టిఫిన్లా ఇక్కడ చేసేద్ది కానిలే, కాపీలు కూడా ఇక్కడే. అన్నీ అని మా చిన్నోడు మార్కెట్కి వెళ్ళారు కాయలు తేటాకి. వచ్చే మరి ఇంటికి వచ్చేటప్పుడు ఇగో ఇలాంటి కాయ ఒకటి తెచ్చుకోయే, ఆవకాయ పెట్టిస్తాను. ఇగో అలాగే వదిని వదిని పెద్ద బేసిని అది కూడా పెట్టరా, మన ఇంట్లో సరిపోదు. వచ్చి త్వరగా వచ్చి, ఇంకో అన్నయ్య వచ్చాడు. ఓయ్ ఇదిగో కాయలు, అలా చుత్తా పెట్టరా, లోపల కట్టుకెళ్ళు. అమ్మా ఆటోలో వెళ్దామన్నా ఏం లేదమ్మా, పీనాస్ మనిషి మోయించాడు మొత్తం 50 కాయలు. నడుపు పడిపోయింది. ఎంతసేపు పెట్టుకుని ఉంటారా మూట దించి కిందకి? అవును కదా, మోసి మోసి అలవాటు అయిపోయింది. వచ్చారా? అదేంటి అంత చిన్న మూట అట్టుకొచ్చారు? ఏంటి 50 కాయలు అంటలేదా నీకు? బయట రేట్లు ఎలా మండిపోతున్నాయి తెలుసా? మార్కెట్ అంతా మోసుకు చెత్తాం అనుకుంటున్నావు. ఏ పచ్చ లేపరైనా పెడతావా ఏంటి? ఎవడి ముక్కులో పెడతారండి 50 కాయలు? వీటితోటి ఆవకాయ మాగాయ చెయ్యాలి, మిగిలితేనే మీకు అంత మామిడికాయ పప్పు వేయాలి. మళ్ళీ నీ చిన్ని వాళ్ళ అత్తగారికి ఎంత జాడీ ఇవ్వాలి, మీ చెల్లి అన్నయ్య అనుకుంటా వస్తుంది, ఆవిడకి ఎంత జాడీ ఇవ్వాలి. ఎదురింటి వదిని అడుగుద్ది, పక్కింటి పిన్ని గారు అడుగుతారు, పని పిల్లకి ఇవ్వాలి. వీళ్ళంతతోటి పాటు ఈ ఎదవరే పొద్దున హైదరాబాద్లోనో బెంగళూరులోనో ఉద్యోగం వచ్చిందనుకో, ఆడికి ఎంత జాడీ ఇవ్వాలి. ఇంకా మీకు నాకును తలుకు ఆవకాయ బద్ద మిగులుతాయి. పోనీ ఇంకో 10 కాయలు ఎక్కువ తేవచ్చు కదా. పీనాస్ మేళం ఎంత బాగున్నాయో చూడండి. బాగానే లెక్కలేస్తున్నావు. కాయ ఒకటి ఉంటే సరిపోద్దా? ఆవపిండి, ఉప్పు, కారం, 3 గుంటల పొడి, నూనెలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటున్నావు? ఎలాగో తెలుసా, పావుల కోడిపిల్లకి జ్వరం వస్తే 3 రూపాయలు పందిపిల్లతో డిష్ తీసినట్టు ఉంది, అంత ఖర్చు అవుతుంది. ఏమీ తెలియదు నీకు. ఏం చెప్పావురా? పోన్లేండి బాబా, మీతో నాకు ఎందుకు వచ్చింది గొడవ? ఒరే ఫస్ట్ కాయ మగపిల్లకి కొయ్యాలి, ఇంకో కత్తిపేట అక్కడ ఉంది, దా ఎక్కువ వచ్చి. ఏంటి ఇప్పుడు కాయలని నేను కొట్టాలా? నా వల్ల కాదు, బయట కొట్టించి తెచ్చేస్తానులే. ఏ పని చేత కాదు ఎదవకి. కాయలు తుడిచిస్తాను, పట్టుకెళ్ళు. పెద్ద పెద్ద ముక్కలు కొట్టించు. వదిలేదా కాపీ ఇచ్చేస్తాను. నాకు కూడా ఇవి అంత డ్రాప్. మీరు ఇంకా గొడవాడుకుంటూనే ఉన్నారా? ఇంకో మొక్కలు కొట్టించాను. డాడీ 200 అయింది. ఏంటి మొక్కలు కొడతాక 200? ఇదో బొక్క. బొక్క కాదు బొక్క. ఎంతకన్నా బయట కొనేసుకోవడం అయ్యం. మీరు మరీ డాడీ బయట కొన్న ఆవకాయల్లో అమ్మ పెట్టిన రుచి వస్తుందా ఏంటి? అయినా అమ్మ పెట్టిన ఆవకాయ అంటే అమృతమే బాబు. బా పులుపు తింటారా? అమ్మ పెట్టిన ఆవకాయ. ఈ మాట పెళ్ళైన తర్వాత మీ ఆవిడ దగ్గరను. మీరు అంటలేదా ఎప్పటికీ మా అమ్మ పెట్టిన ఆవకాయ బాగుంటుందని? అసలు ఆవకాయలు ఎడతాం అంటే మా చిన్నప్పుడు ఓ పెద్ద పండగలాగా ఉండేది. మసలుడే గాని మహానుభావుడు. ఆ రోజుల్లోని ఆవకాయ కత్తిపీట ఊళ్ళో ఒకళ్ళింట్లోనే 2 ఉండేదిరా. అది ఎవరికి దొరికితే ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఆవకాయలు అనమాట. కారాలు ఆవాలు అన్నీ ఎండబెట్టుకుని ఇంట్లోనే దంపించుకునే వాళ్ళం. ఉషు ఉషు అంటే ఆడవాళ్ళంతానే ఆవాలు కారాలు దంచుతూ ఉండేవారు, మగవాళ్ళంతానే మామిడికాయలు నరికేసేవారు. మా అమ్మని చిన్నమ్మ వాళ్ళు ఆవాలను కారాలు దంచుతూ ఉంటే ఊరంతా గొట్టొచ్చేది. ఎవరింట్లో కారాలు దంచుతుంటే ఆ రోజు వాళ్ళ ఇంట్లో భోజనాలు. ఎవరింట్లో ఆవకాయలు ఎట్టినా మన ఇంటి నుంచి వాళ్ళకో జాడీ వెళ్ళాల్సిందే, వాళ్ళ ఇంటి నుంచి మనకో జాడీ రావాల్సిందే. ఇలా పంచిపెట్టుకోవటాకే నేను కాయలు కొనేసేవారు. ఇప్పుడంటే ఇలా గరిటెలతో కలుపుతున్నాం, కానీ అప్పట్లోని చేతులతో కలిపేవాళ్ళం. ఇప్పుడు చేతులతో కలిపితే వెంటనే బూజెట్టేస్తుంది. 2000 కాయతోటి ఆవకాయ మాగాయ పెట్టి ఊరంతా పంచిపెట్టేది మా అమ్మ. ఒక్కసారి పెట్టిందంటే సంవత్సరం పొడుగుతా వచ్చేవలసిందేరా. మధ్యలో ఎవరన్నా వచ్చారనుకో వాళ్ళతో పాటు జాడీ వెళ్ళిపోయేది. అలాగుండే ఆ రోజులు. ఏంటి 2000 మందికా? మరే మా తాతలు నీతులు తాగారు, మీరు మా మూతులు వాసన చూడండి అన్నట్టు వాళ్ళు 2000 కాయలు 3000 కాయలు కొని ఊరంతా పంచిపెట్టారు. కాబట్టి ఇప్పుడు 50 కాయలు కూడా కుక్కుర్తి పడిపోతున్నాం మనం. ఇప్పుడు ఉద్యోగాలు అలాగే ఉన్నాయి, సంసారాలు అలాగే ఉన్నాయి. కానీ ఏమన్నా కావాలంటే పిల్లి వస్తాను. మీ ఓపికలకు దండం తల్లి. ఈ ఎల్లుల్లిపాయలు అన్నీ వేసి ఒలుస్తాంలే, ఏం చేస్తాం దారా. కానీ ఉప్పు పడద్దు అని అప్పుడే గుమ్మగమ్మ ఆడిపోతుంది చూసావు వాసన. 7 నెలలోనే కొత్త ఆవకాయ అంత వేసుకుని అంత నెయ్యి వేసుకుని తిన్నావు అనుకో, ఇంకేం అక్కర్లేదు, డైరెక్ట్ స్వర్గమే. నాకు మాత్రం వీటన్నిటితో పాటు ఉల్లిపాయ కూడా ఉండాల్సిందే డాడీ. వేడి అన్నం, ఆవకాయ, ఇంత నెయ్యి, అంత ఉల్లిపాయ ముక్క చాలు. అమ్మయ్య ఓ పని అయింది వదిని. అన్ని కాయలకి చూడు ఎంత కొంచెం అయిందో. ఇందులో ఒకటి మా ఆడపడుచుకి వెళ్ళిపోద్ది. అంటే లెక్కలేస్తున్నాను ఏడుతున్నాను అంటావు, కానీ ఎంతైంది తెలుసా? ఈ ఆవకాయలు మామిడికాయలు మాగాయలు కలిపి అచ్చరాల 15,000 ఈ సంవత్సరానికి అయింది. హలో, ఆవకాయలు అయిపోయినాయి మీ ఇంట్లో? పెడుతున్నారు కానీ చెప్పాక కాల్ చెప్తాను. ఏం లేదు డాడీ, చిన్న సీసాలోని ఆవకాయ పెడితే ప్రతిసారిలాగా మా ఆఫీస్లో వాళ్ళకి ఇద్దాం. బాగోదు, నువ్వు పెట్టే ఆవకాయ అంటే పడి చచ్చిపోతారు వాళ్ళు అందరూనే. ఈ ఆవకాయ ఎట్టిన బేసిన్లోని అన్నం కలుపుకుని తింటే ఉన్న రుచి ఉంటుంది చూసే వదిని. సంవత్సరం అంతా రమ్మన్నా రాదు అది. అమ్మా చూస్తేనే నూరు ఊరిపోతుంది.
ఎరగేస్తావే, మా అమ్మ గుర్తొచ్చింది. ప్రతిసారి ఇంత బాగా ఎలా పెడతావమ్మా, అద్భుతం. నాయన స్వామి వెంకన్న బాబు, ఈసారికి నీ దయ వల్ల ఏ గొడవ లేకుండా ఆవకాయలు అయిపోయినాయి. చూశారు కదా, అది మా ఇంట్లో ఆవకాయ గోల. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ ఇదే వీడియోని మీరు చిన్న షార్ట్ లాగా చూశారు, కానీ లాంగ్ ఫార్మాట్లో వీడియోస్ చేస్తే ఎలా ఉంటుందో అని చెప్పి కొంచెం డీటెయిల్డ్గా చేశాను. ఒకవేళ నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నచ్చకపోయినా కూడా లైక్ చేయండి. ఉంటాను.